నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్న మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు చేపడతామన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలుగుతో పాటు హిందీ నేర్చుకోవడం, మాట్లాడడం ద్వారా జాతీయ ఐక్యతకు తోడ్పడాలన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. భువనగిరి అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఉప ఎన్నిక గెలుపు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి మేడారంలో మీడియా సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాను టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నామని, గద్దెలను విశాలం చేయడం, ఏకో పార్క్ నిర్మించడం, 30 పడకలతో శాశ్వత ఆసుపత్రిని నిర్మించడం, వెనుకబడిన ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రాంతం పేద ప్రజలున్నటువంటి జిల్లాగా, నియోజకవర్గంగా, రాష్ట్రంలో అత్యధిక తక్కువ ఆదాయం వచ్చే జిల్లాగా కూడా ములుగు జిల్లానే ఉండడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కంపెనీలు కానీ, లేదా సంపా సిటీ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజీ ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ఆర్ గారి హయాంలో ఇక్కడ జంగాలపల్లిలో పేద రైతులకు కొంత భూమి ఇవ్వడం జరిగింది. కొన్ని కల్టివేషన్లో లేని, అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎండోమెంట్ ఆఫీసర్ గారు, అదేవిధంగా సురేఖక్క గారు మంత్రివర్యులు అందరు కలిసి రివ్యూ చేసి, ఆ రివ్యూను కూడా అక్కడ పూజారులతో చూయించి ఎన్నో సమస్యల మీద ఇక్కడ తాడవాయి టు పసరా కానీ, పసరా టు గుండాల కానీ అన్ని విధాలంగా కూడా డెవలప్ చేస్తున్నాం ములుగు ప్రాంతంలో. కాబట్టి చక్కటిగా ములుగు ఒక జిల్లా అనేది మాత్రం, మున్సిపాలిటీ అనేది కూడా పేరు వచ్చే విధంగా గౌరవనీయుల మంత్రివర్యులు కష్టపడుతున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా సోదరులు, ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా, కలెక్టర్ గారికి అందరికి కూడా నా ధన్యవాదాలు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎల్లారెడ్డిగూడ, జయప్రకాష్ నగర్ కాలనీ, ఇంజనీరింగ్ కాలనీలో ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో సీసీ రోడ్లు, పార్కులు, త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, శానిటేషన్ తో పరిశుభ్రత పాటిస్తూ మెరుగైన జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నాయకులు పాల్గొన్నారు. మీ ఆరోగ్యానికి మంచిగా పరిశుభ్రంగా ఉండే కాలనీలు మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందాక మిత్రులు ప్రభాకర్ గారు చెప్పినట్లుగా ప్రభుత్వం చేసేది కొంత అయితే మీరు చేయాల్సింది ఇంత. అంటే మీ కాలనీని ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తూచా తప్పకుండా దాన్ని మెయింటైన్ చేసేటటువంటి బాధ్యతను మీరు తీసుకోవాలి. ఇందాక రామ్మోహన్ గారు చెప్పారు, ఆయన 5 సంవత్సరాలు మేయర్గా హైదరాబాద్ పట్టణానికి కావాల్సినంత కాడికి మీతో మమేకమై కొన్ని పనులు చేయగలిగారు. వాటిని ఇంకా సంగీత గారు కానీ, సిఎన్ రెడ్డి గారు కానీ, రేపు మీ దైవాల్లో వచ్చేటటువంటి ఎవరైనా కూడా వాటిని కొనసాగించుకుంటూ ఆనాటి పాపులేషను, ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈనాడు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా చేయాలి అని అంటే కొంత ఇబ్బంది ఉంటుంది. కొన్ని ఆక్యుపేషన్స్ వస్తాయి. ఇందాక పెద్ద ఆయన చెప్పారు, ఎవరో పగల కొట్టాలని. మీరందరూ ఒప్పుకుంటే పగల కొడతాం. ఇప్పుడు దీన్ని కూడా 4 లైన్ చేస్తాం, ఒప్పుకుంటారా? కాబట్టి వాళ్ళ కష్టం వల్ల వాళ్ళ పిల్లలు ఇప్పుడు మంచి స్థానాల్లో ఉన్నారు. సంతోషం. మీరు ఇంకా ప్రశాంతంగా ఉండి
ఈ రాష్ట్రానికి ఈ పట్టణానికి ఏ రాజకీయం అయితే ఉపయోగపడుతుందో, ఎవరు నాయకత్వం అయితే ఇప్పుడు మీకు పనిచేస్తుందో ఆడని సమర్థించి ఆశీర్వదించమని చెప్పి ప్రార్థిస్తూ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ పెట్టి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రదేశ్ లింగ్విస్టిక్ మైనార్టీ సెల్ తెలంగాణ హిందీ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన హిందీ దివస్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి తదితరులు హాజరయ్యారు. 1949లో భారత రాజ్యాంగ సభ హిందీని దేశ అధికార భాషగా ప్రకటించిందని మహేష్ కుమార్ గుర్తు చేశారు. हिंदी भाषा को एक आधिकारिक भाषा घोषित करी है. यही दिन हर साल हिंदी डे के नाम पे अपन काम करते हैं. पहली बार हम बशीरबाग में कर रहे, इससे पहले गांधी भवन में हर साल ये मीटिंग होता है. हिंदी एक भाषा ही नहीं है. हिंदी इस देश की निर्माण में एक बड़ी फाउंडेशन रही है. हिंदी को अपन एक प्रचार एक भाषा के रूप में ही नहीं, हिंदी ऐसी जानी जाती है कि दक्षिण भारत से कई हजार भाषाएं हैं, कई हजार लिपि है. बोला है कि कोई यहाँ से मारवाड़ी को हटाने से ये बोला कि तेलंगाना भी, हम तो निजामाबाद के हैं, निजामाबाद एक कॉस्मोपॉलिटन टाउन है, वहाँ हिंदू है, मुस्लिम है. భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జగదేవ్పూర్ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలపై గత వారం రోజుల క్రితం అధికారులతో మాట్లాడి ఆ రోడ్డుపై ఒక నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భువనగిరి నుంచి గజ్వెల్ వెళ్లే జాతీయ రహదారి 70 కిలోమీటర్ల వరకు రోడ్డు మరమ్మతు పనులకు 7 కోట్ల నిధులు మంజూరయ్యాయని, భువనగిరి పట్టణంలో జగదేవ్పూర్ బ్రిడ్జి మరమ్మతులకు 76 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలియజేశారు. మనం వెనకబడకుండా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. సరే, ఈ భువనగిరి మున్సిపాలిటీ మీద మనం ఈరోజు అంటే నియోజకవర్గంలో సాగునీరు కాలువలు అవుతున్నాయి. 500 కోట్లతోటి బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు పక్క అవుతున్నాయి. కాలువలు కూడా పాతకాలం లెక్క, అంతకుముందున్న ప్రభుత్వం లెక్క శాంక్షన్ చేసి, టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిరు, 10 ఏళ్ళు పైసలు ఇవ్వలే, పనులు అక్కడనే పెట్టిరు, పేరుకు శాంక్షన్. ఈరోజు శాంక్షన్ అయినాయి. ఈరోజు కాలువలు చూడండి, మీరు పాత్రికేయులు కూడా పోయి చూడవచ్చు. కాలువలు ఒక్కొక్క కాలువ సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న కాలువలాక వెడల్పుగా తీసుకుంటూ వెళ్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన. ఓదిక్కది రిపేర్ చేద్దామంటే ఓ రోజు మట్టి పోస్తుంది, అది ఏది వెట్ మిక్స్ కానీ అది పోస్తే పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ పోతే 2 రోజులలో 3 రోజులలో లేచిపోతుంది. సరే, ఓ పక్కకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చేస్తలేరని వేరే రాజకీయ పార్టీలు అంటుండొచ్చు, కానీ చేసే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద హైవేలే గుంతలు పడి ప్రాబ్లం అవుతుంది. ఈసారి పడ్డ వానలు ఎప్పుడు పడ్డాయి? గత 2 నెలలకి వెళ్ళి. ఇప్పుడు మేము ఒలిగొండ సోమవారం రోడ్డు భువనగిరికి వెళ్ళి రోడ్డు మీద ఒలిగొండ రోడ్ వరకు ఆ పాట్ హోల్స్ నింపుదామంటే బీటీ ప్లాంట్స్ కూడా నడుస్తాయి. రోడ్లు నడవాయి కదా, రోడ్లు నడవ బీటీ ప్లాంట్లు కొట్టుకుంటాయి. మధ్యలో వారం రోజులు ఓడిపించింది, మళ్ళీ వానాలు పడుతూనే ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. మనం పూర్తి దృష్టి వీటి మీదనే పెడుతున్నాం. ఇవే కాదు, గ్రామీణ ప్రాంత రోడ్లు కూడా. ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ మాజీ మంత్రి సత్యవతిపై విమర్శలు గుప్పించారు. యూరియా ఇవన్నీ కేంద్రాన్ని వదిలి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు అని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా రైతాంగానికి యూరియా సక్రమంగా అందించడం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సత్యవతి రాథోడ్ గారిని నేను సూటిగా 4 ప్రశ్నలు అడుగుతున్నా. మొదటిది, మీరు గుండాదిమ్మడుగులో మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారా? మీ పేరు మీద ఎన్ని ఎకరాలు పట్టాలు ఉన్నాయి? మరి మీకు అగ్రికల్చర్ శాఖ వారు మీకు 10 బస్తాలు ఎందుకు ఇచ్చిర్రు? మీరు వారిని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల ముందు లైన్లో నిలబడ్డట్టు, 10 బస్తాలు తీసుకున్న తర్వాత కూడా లైన్లో నిలబడ్డట్టు, మీకు ఒకటే బస్తా ఇచ్చినట్టు మీరు అబద్ధం చెప్పడం మీ స్థాయికి ఇది భావ్యమేనా? అదేవిధంగా 1-2 గంటలు నిలబడితే ఒకటే ఇచ్చారని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇది మహానటి సావిత్రి గారి తర్వాత సత్యవతి రాథోడ్ గారే అని చెప్పేసి డోర్నకల్ ప్రజలు అనుకునే విధంగా మీ స్థాదాంతం మరి సృష్టించకండి. దానివల్ల ప్రజలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కానీ తప్పకుండా మీ పార్టీ చేసే, మీ నాయకులు చేసే డ్రామాలు ప్రజలు కూడా తెలుసుకుంటారు. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.
మంచిర్యాల జిల్లా లక్సెటిపేటలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద యూరియా సప్లై పెంచాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రాస్తారోకలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఇకనైనా రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇలా చూస్తుంటే ప్రతి రైతు వేదికలలో వందలాది మంది రైతులు లైన్లో ఉన్నారు. చాలా మంది రైతులు 10 ఎకరాలు 15 ఎకరాలు చేసుకున్న రైతులకు వాళ్ళు ఒక బత్త 2 బత్తాలు తీసుకొని లైన్లో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే యూరియా ఇప్పించే విధంగా చూస్తారని చెప్పి కోరుతున్నాం. మండల మరియు దండపల్లి మున్సిపాలిటీ పరిధిలో రైతులకు ఎరువు యొక్క కొరతపై ఈనాడు నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు దివాకర్ రావు గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్రావు గారికి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులకు, రైతు సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దలు చెప్పినట్టుగా గౌరవ కేసీఆర్ గారు తెలంగాణకు రైతులకు ఎంత ఎరువు అవసరం ఉందో అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదో పూర్తిగా విఫలమైంది. యూరియా సరఫరాలో తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఒక రకంగా నిర్లక్ష్యం వైఖరి. కేంద్రమేమో సరిపడు కేంద్ర ప్రభుత్వం సరిపడు ఎరువులు ఇవ్వడం లేదు, వీళ్ళకేమో ప్లాన్ చేయడం లేదు. ఈ ఇద్దరి బీజేపీ కాంగ్రెస్ వారిద్దరి నాటకాల వల్ల ఈ తెలంగాణ గడ్డ మీద 1,30,00,000 తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఫైబర్ కేబుల్ కటింగ్స్ పై ఫెడరేషన్ ఆఫ్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరా నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్, చికోటి ప్రవీణ్, వివిధ పార్టీ నాయకులు హాజరయ్యారు. ఎవరి వీక్ వచ్చి పిండి రియల్ ఎస్టేట్ వాళ్ళని పిండి వర్తకులను పెట్టాలి. ఈరోజు ఎంత బాధేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 12,500 గ్రామాలు ఉన్నాయి. దానికి మీరు లైఫ్ లైన్ ఎవరు చూడాలంటే ఎవరు, ఇంటర్నెట్ చూడాలంటే ఎవరు, పిల్లలు చదువుకోవాలంటే ఎవరు? అందరేమో శాటిలైట్ పెట్టుకుని ఉన్నారా? శాటిలైట్ పెట్టుకున్నా కూడా మళ్ళీ కేబుల్ కావాలి కదా. చూస్తున్నాం మేము. అందుకొరకు దయచేసి కేబుల్ కట్ చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. కావాలంటే లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకోండి. మేము బీజేపీ పార్టీ మీ వెంట ఉంటుంది. నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బషీర్బాగ్ ఎల్బీ స్టేడియం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ లో జరుగుతున్న భారత్ పాక్ మ్యాచ్ ను బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆప్ నాయకులు పాక్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ब्लड एंड क्रिकेट नहीं चलेगा, खून और क्रिकेट नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, खून और क्रिकेट नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, खून और क्रिकेट नहीं चलेगा, नहीं चलेगा, खून और क्रिकेट नहीं चलेगा. माता की भारत माता की वंदे वंदे माता की नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, खून और क्रिकेट नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, खून और क्रिकेट नहीं चलेगा, नहीं चलेगा, नहीं. शर्म करो, शर्म करो, शर्म करो. కుకట్పల్లి వై జంక్షన్ లోని ది చెన్నై సిల్క్ షోరూమ్ లో ఈ నెల 15వ తేదీన స్టోర్ కు సంబంధించిన 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ దగ్గర ఉన్న కలెక్షన్స్ లో కాంబో ఆఫర్స్, డిస్కౌంట్లను వినియోగదారులకు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆఫర్లు కుకట్పల్లి చెన్నై సిల్క్ షోరూమ్ తో పాటు మెహదీపట్నంలో గల స్టోర్ లో కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు హ్యాపీగా సెప్టెంబర్ 15th ఈ రోజు 8th ఇయర్ కంప్లీట్ అయ్యి 9th ఇయర్ ఓపెనింగ్ యానివర్సరీలో మన హైదరాబాద్ వై జంక్షన్ లో ది చెన్నై సిల్క్స్ శ్రీకుమరన్ జ్యువెలర్స్ ఎంటర్ అవుతున్నాయి. ఇలా 8th ఇయర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి మన 2 షోరూమ్స్ హైదరాబాద్ జరుగుతుంది. ఇక్కడ ఒకటి మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20 జరుగుతుంది. ఇది 8th ఇయర్ మన సపోర్ట్ చేసిన తెలంగాణ హైదరాబాద్ పీపుల్స్ అందరికీ ఇంకొకసారి మేనేజింగ్ సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ ఓపెనింగ్ సందర్భంగా చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఇది దసరా సెలబ్రేట్ చేయాలంటే కోరిక చేస్తున్నామండి. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ నమస్కారం. ఇది మా చెన్నై సిల్క్స్ 9వ వార్షికోత్సవం ఈరోజు ఎంటర్ అయింది. ఇంతవరకు మీరు ఆదరించిన మా తెలంగాణ ప్రజలందరికీ మా ధన్యవాదాలు. ఇలాగే మీ ఆదరణ అంతా చూపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాము. ఆఫర్స్ ఇప్పుడు సార్ కూడా చెప్పారు. సేమ్ అదే కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ మాకు
ఈ మహిళపట్నంలోనూ ఇక్కడ 2 షోరూమ్స్ ఉన్నాయండి. ఈ 2 షోరూమ్స్ని మీరు చక్కగా ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాకినాడలో సత్య డెంటల్ క్లినిక్ దంత వైద్యులు ఉత్తమ సమాజ సేవ అవార్డు గ్రహీత డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆహారం తీసుకోవడం దగ్గర నుంచి దాన్ని నమిలి మింగడంలో దంతాలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయని, అలాగే మనిషి ముఖానికి చిరునవ్వుకు చక్కటి దంతరక్షణ అవసరమని అన్నారు. నోటిని జాగ్రత్తగా చూసుకోవాలని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, డెంటల్ సర్జన్. గత 27 సంవత్సరాలుగా నేను దంత వైద్య రంగంలో ఉన్నాను. మెయిన్ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అలాగే కళ్ళు మనకి చూపునివ్వటం కానీ అన్ని విధాలా అది మనకి ఉపయోగం ముఖ్యం. అలాగే మనిషి చిరునవ్వు కానీ, మనిషి నవ్వటానికి కానీ, మనిషి మాట్లాడటానికి కానీ, అంటే మనిషి మనుగడకి దంతాలు కూడా అంతే అవసరం. మెయిన్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ నోరు చిగుళ్ళు వ్యాధులు, చిగుళ్ళు వాపులు, నోట్లో రక్తనాట్లు ఇటువంటివి జరిగితే అది మళ్ళీ మనం తీసుకునే ఆహారం ద్వారా లోపలికి వెళ్ళి కార్డియక్ సమస్యలు కూడా వచ్చే అవకాశం. అంటే ఒక నోరు సరిగ్గా ఉండకపోవడం వల్ల మన శరీరంలో ప్రతి అవయవానికి ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. ఏదో జీర్ణకోశ వ్యాధి అవ్వనండి, అలాగే కార్డియాలజీ అవ్వనండి, ఏదైనా అవ్వచ్చు. చిగుళ్ళలోకి రక్తం రాకుండా మన గమ్స్ అన్నది ఎప్పుడు కూడా టైట్గా ఉండాలి. కోరల్ పింక్ కలర్లో ఉండాలి. ఎర్ర రంగులో మారితే వెంటనే మీరు వైద్యం. మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటింజెంట్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలంటూ ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బైఠాయించి ధర్నా చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ నినాదాలు చేశారు. టైం స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు. జీతాలు ఇవ్వడం జరుగుతుంది. మాకు 64 జీవో అని చెప్పేసి 3 జిల్లాలకు మాకు తక్కువ వేతనాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ 4 రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నాం. అయినా కూడా ఏ అధికారి వచ్చి కూడా మాకు ఏ స్పందన చేయలేదు. ప్రతి హాస్టల్ల ముందు రియాలజీ సమ్మె చేసుకుంటూ ఉంటున్నాం, కానీ ఏ అధికారి కూడా వచ్చి మాకు ఎలాంటి సమాధానం చెప్పి ఇవ్వకుండా. కాబట్టి అదేవిధంగా ఇవాళ మేము కలెక్టర్ డీడీ గారికి వచ్చేసి మేము మా సమ్మె వినతి పత్రం ఇచ్చి మా డిమాండ్లను పరిష్కారం చేసేంత వరకు ఇండే ఉంటాం. 64 జీవో రద్దు చేయాలి. మాకు కావాల్సింది టైం స్కేల్ విధంగా మాకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని వేళ ఇక్కడ నుండి కదిలే సమస్య లేదు. కంపల్సరీ మాకు కావాల్సింది 64 జీవో రద్దు చేసి టైం స్కేలే పెట్టాలి. గతకు పాల్గొనుకుంటూ హాస్టల్ ముందు ఉంటాం. బయట వాళ్ళు వచ్చి కూడా వంట వండినా కూడా మేము రానియకుండా డిమాండ్ చేస్తున్నాం. మేమే అక్కడ గేట్ల ముందు ఉండి, హాస్టల్ గేట్ల ముందు ఉండి సమ్మె చేస్తాం. ఏ ఒక్క ప్రైవేట్ వర్కర్ వచ్చి కూడా సమ్మె వంట వండినా కూడా మేము ఊకునే సమస్య లేదని చెప్పు. జిల్లా కలెక్టర్ గారికి కోసం ఈయన ఉండటానికి వాళ్ళు పూనుకోవడం జరిగింది. ఇప్పటికే ఈరోజు పొద్దున గిరిజన హాస్టళ్లలో భోజనాలు వండలేదు, టిఫిన్లు పెట్టలేదు. మధ్యాహ్నం కూడా టిఫిన్లు పెట్టే ప్రసక్తి లేదు. కలెక్టర్ గారు, డీడీ గారు వచ్చి ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ డైలీ వేజ్ వర్కర్లు లేచే ప్రసక్తి ఉన్నది. లేకుంటే ఎట్టి పరిస్థితులలో ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నిర్వహించిన జిల్లా పీటీఐల సమావేశంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గుబ్బల రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పీటీఐలకు ఏ రకమైన సహాయ సహకారాలు అవసరమైన స్వర్ణాంధ్ర తరపున అందిస్తామని హామీ ఇచ్చారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తులసి, పీటీఐ మాజీ అధ్యక్షులు జాకబ్ రాజు, జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ పీటీఐలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎంటీఎస్ ఇవ్వాలని, జీతాల బడ్జెట్ ఏడాదికి ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొదటి కార్యాచరణ ఏంటంటే, రెండోది ప్రసాద్ చెప్పిన దాంట్లో ముఖ్యమైన అంశం ఒక సంఘం లేదా ఒక కుటుంబం, ఒక వ్యవస్థ, ఒక సంస్థ ఏది నడవాలన్నా డబ్బులు ఉండాలి. కాబట్టి ఆర్థిక వనరులు ముఖ్యం. కాబట్టి మీరు ఆర్థిక వనరుల కోసం మనం ఏంటది ఇంటికో పువ్వు ఈశ్వరుడికో మాల అంటారు. ఇంటికో పువ్వు ఇస్తే ఏం చేస్తున్నారు? ఈశ్వరుడికి కడుతున్నారు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా ఇప్పుడు ధనుర్మాసోత్సవాలకి అన్ని చోట్ల నుంచి పువ్వులు కలెక్ట్ చేసుకుని ఊరేగింపుగా తీసుకెళ్తుంటారు. అది కూడా తప్పేమీ కాదు. మనందరం కూడా, మీరందరూ కూడా దానికి సిద్ధంగా ఉండండి. నేను నాయకత్వాన్ని అడుగుతున్నాను. గతంలో మీకు ఏదైనా దీనికి సంబంధించి లెక్కలు, ఆ వివరాలు చెప్పాల్సి ఉంటే నాయకుడు నిజాయితీగా ఉండాలి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సమస్యలు అంటే, ఒక స్కూల్లో హాఫ్ డేనే వెళ్తున్నారు, ఒక స్కూల్లో ఫుల్ డే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అవునా కదా? ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? దీన్ని ఏ విధంగా అందరికీ ఒకేలాగా అంటే ఫుల్ డే చేయడం కూడా తప్పు కాదేమో అనిపిస్తుంది. మీరు అడుగుతుంది ఫుల్ డే అడుగుతున్నప్పుడు
ఫుడ్ అలవాటు చేసుకున్న వాళ్ళకి అది ఒక అలవాటుగా మారిపోతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఏంటి, అక్కడ మీరు హెచ్ఎంలు ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఈ విషయాల్ని మొదటి దఫాగా ఈ రోజు సమావేశం కార్యాచరణ ఏం చేయాలి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలోని శివసాయి ఫెర్టిలైజర్ ఎరువుల దుకాణంలో బస్తా యూరియాకు 300 రూపాయల చొప్పున రైతులకు విక్రయిస్తున్నాడని, రైతుల వద్ద నుంచి 35 రూపాయలు అదనంగా తీసుకుంటున్నాడని గ్రామానికి చెందిన రైతు రుద్ర మనోహర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు వెంటనే స్పందించి అధిక ధరలకు విక్రయిస్తున్న శివసాయి ఫెర్టిలైజర్ ఎరువుల దుకాణాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల్ ఈ కమాన్పూర్ విలేజ్ శివసాయి ఫర్టిలైజర్ షాప్లో 265 రూపాయలకు వచ్చే గవర్నమెంట్ బస్తా 300 రూపాయలకు అదనంగా అమ్ముతున్నారు. అదేవిధంగా దానికి లింక్ అంటూ వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఫర్టిలైజర్ ఇస్తేనే యూరియా బస్తా ఇస్తున్నారు. అది వాళ్ళు అంటే మీ ఆప్షన్ మీ ఇష్టం, మీరు తీసుకోవచ్చు లేకుంటే లేదు. కానీ మీ రైతులు ఇలాంటి ఒత్తిడి లేకుండా మేడంతో మాట్లాడింది. మేడం చెప్పినా మేడం కూడా ఫోన్ చేసింది. మేడం కూడా వస్తున్నా అని ఒక పర్మిషన్ వస్తాడ మేడం. ఇది దీనిపైన ఖచ్చితంగా అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకొని షాపులు ఖచ్చితంగా సీజ్ చేయాల్సిందిగా మా రైతుల పక్షాన ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాను. ఇది మాట్లాడుతున్నాను. ఖమ్మం జిల్లా కొనిచెర్ల గ్రామంలో ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాన్ని వెలుగులోకి తీస్తున్న ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో సాంబశివరావు, కెమెరామన్ నాగరాజు లైవ్ టెక్నీషియన్ పై అక్రమంగా నాన్ వైబుల్ కేసులు పెట్టడం అన్యాయమైన చర్య అని, జర్నలిస్టులపై కేసులు పెట్టడం హేయమైన చర్య అని నినాదాలు చేస్తూ మనుగురు అంబేద్కర్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి మనుగురు పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసులు ఎత్తివేయాలని వినతి పత్రం ఇచ్చారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. నిజాలు వెలుగులోకి తీసే విలేకరులపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టడం అనేది చాలా హేయమైన చర్య. 4వ స్తంభం రాష్ట్రంలోనే మనకు కావాల్సిన నాయకత్వం 4వ స్తంభం మీడియాపై అక్రమ కేసులు పెట్టడం అనేది చాలా విచారకమైనది. జర్నలిస్ట్ అంటే ఒక్కడే కాదు, జర్నలిస్ట్ అంటే ప్రతి ఒక్క ప్రజలందరూ ఉంటారు. ప్రజలతో కలిపేవాడు జర్నలిస్ట్ ఉంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దాడులు మహాగా ఖండిస్తాను. మీడియా మిత్రులందరూ విలేకరులపై జరుగుతున్న దాడులు నిరసనగా ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖండిస్తుంది. అతన్ని ఆటంకపరచడమే కాకుండా విధుల నుంచి దాడులు కూడా చేశారు. అది కూడా దారుణమైన సంఘటన. వాస్తవాలను ప్రతిబంధిస్తూ, వాస్తవాలను చిత్రీకరిస్తూ, వాస్తవాలను సమాజానికి తెలియపరిచే ఛానల్ రిపోర్టర్లపైన దాడులు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఇక ముందు ఎవరైనా సరే ఇలాంటి దాడులు పాల్గొనకుండా ఉండాలి. విలేకరులకు ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలి, చట్టపరమైన చర్యలు చేపట్టాలి. దాడులు పాల్పడిన వారిని వెంటనే తగిన శిక్షలు వేసి కఠినంగా శిక్షించాలని ప్రెస్ క్లబ్ అండ్ మనుగురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరి తరఫున కోరుతున్నాం. పెద్దపల్లిలోని సినీ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ నల్లా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ క్యాంప్, మొక్కలు నాటడం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మరి ఏదైతే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు వివిధ సేవా కార్యక్రమాల గురించి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. అన్ని మండలాల నుంచి కన్వీనర్లు, కో కన్వీనర్లు ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడానికి ఈరోజు సమీక్ష కార్యక్రమం నిర్వహించడానికి ఇందులో మరి నాతో పాటుగా ప్రవీణ్ గారు, అలాగే నిర్మల గారు, పట్టణ అధ్యక్షులు రాకేష్ గారు, వివిధ మండలాల అధ్యక్షులందరూ, మరి సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని ఈ కార్యక్రమం ముందుగా 17వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా, అలాగే మన విమోచన దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మరి ఆ రోజు రక్తదాన శిబిరం నిర్వహించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా మనకున్న 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మనకు ముఖ్యంగా పెద్దపల్లిలో ఇక్కడే సిటీ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది కనుక ఆ రోజు దాదాపు ఒక 300 మందితో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. సో బలపడుతుంది కనుక ఇందులో భాగంగా మరి ఈ కార్యక్రమాలలో భాగంగానే ఖాదీ వస్త్రాల కొనుగోలు, స్వదేశీ వస్తువుల కొనుగోలు కార్యక్రమం 2వ తారీఖు నాడు ఉంది. ఆ రోజు గాంధీ జయంతి కూడా ఘనంగా నిర్వహించాలని, తెలంగాణ విమోచన దినోత్సవ దినాన్ని కూడా 17వ తారీఖు నాడు నిర్వహించాలని, లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం 2వ తారీఖు నాడు ఉంది కనుక వారికి కూడా ఘనంగా నివాళులు అర్పించాలని మరి జాతీయ రాష్ట్ర నాయకత్వాల పిలుపు మేరకు ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించేందుకు ఇలా పెద్ద ఎత్తున మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి వివిధ స్థాయిలో హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములమై ఈ కార్యక్రమం విజయవంతానికి అందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి పాత్రికేయ మిత్రులుగా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. సేవా కార్యక్రమంలో మీరు కూడా ఏదో కార్యక్రమంలో మాకు ప్రతి కార్యక్రమంలో తోడ్పాటును అందించాలని కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. మంచిర్యాలలో కలకత్తాలోని కోల్ ఇండియా కార్యాలయం ముందు ఆల్ ఇండియా కోల్ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నా పోరాటానికి సంఘీభావంగా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా
పలువురు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ గత 27 సంవత్సరాల నుంచి పెంపుదలకు నోచుకొని కోల్ మైన్స్ పెన్షన్ కరువు భత్యంతో కూడిన 50% పెన్షన్ వెంటనే పెంచాలని, వైట్ రేషన్ కార్డు, ఆసరా పెన్షన్లు, 250 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్స్, అదేవిధంగా కోల్ ఇండెక్స్ పనిచేసి మరి పదవి విరమణ చేసిన కార్మికులు పెద్ద ఎత్తున కలకత్తాలో కోల్ ఇండియా కార్యాలయం ముంగట విశ్రాంత కార్మికుల బొగ్గు పెన్షన్దారుల సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వాళ్ళకు సంఘీభావంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మరి సింగరేణి విశ్రాంత ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున మరి మంచిర్యాల అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా మరి బొగ్గు గడుపు పూర్తపడుతూ ఉంటాయి. సింగరేణిలో కొత్త గడులు కూడా ప్రారంభించాలని సింగరేణి విశ్రాంత కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై సింగరేణి, జై తెలంగాణ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓయూ కాలనీలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ భారీ వర్షానికి వరద నీటిలో చిక్కుకుపోయారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జీహెచ్ఎంసీ 112వ డివిజన్ లో ఈద్గా మస్జిద్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టీపీయూఎస్ మండల అధ్యక్షుడు అబ్బు అలీ కురేషి ఆధ్వర్యంలో దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించుకుని ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీ నిర్వహించారు. షేలింగంపల్లి డివిజన్ ఇందిరానగర్ లో నూతనంగా చేపట్టబోయే కమాన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ రాఘం నాగేంద్ర యాదవ్ శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. కాలనీలోని సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్న మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో అభివృద్ధి పనులు చేపడతామన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలుగుతో పాటు హిందీ నేర్చుకోవడం, మాట్లాడడం ద్వారా జాతీయ ఐక్యతకు తోడ్పడాలన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. భువనగిరి అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.